ఇక డీటెయిల్స్ చూస్తే తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వెళ్లనున్నారు. 12వ తేదీ బుధవారం చంద్రబాబు సీఎం గా ప్రమాణం చేస్తారు. అదే రోజు రాత్రికి ఆయన తిరుమలకు బయలుదేరతారు. ఆ రాత్రి తిరుమలలో బస చేసి 13వ తేదీ గురువారం ఉదయం చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకోనున్నారు. సినీ హీరో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జన్మదిన సందర్భంగా మదనపల్లి బాలకృష్ణ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో స్థానిక వెలుగు ప్రత్యేక పాఠశాలలో బుద్ధిమాంద్య పిల్లలతో కలిసి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేక్ కోసి పిల్లలకు పంచిపెట్టారు. బాలకృష్ణ ఫ్యాన్స్ అధ్యక్షులు ఎర్రవల్లి వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో వెలుగు పాఠశాలలోని విద్యార్థులకు వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డాన్స్ రెడ్డప్ప, బొమ్మిశెట్టి పురుషోత్తం, టీఎన్ఎస్ఎఫ్ ప్రభాకర్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ టెంపర్ రాజశ్రీనాథ్, రామ్మూర్తి నాయుడు, వేమయ్య, మాజీ కౌన్సిలర్ ఆంజనేయులు, హోటల్ శంకర, శ్రీరాములు పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు మా అభిమాన నటుడు, ఎంతో ప్రియమైన నటుడు బాలయ్య గారి జన్మదిన సందర్భంగా మా లెజెండ్, మా మంగమ్మ గారి మనవడు తాతమ్మ కథతో స్టార్ట్ చేసి మన్నర దాకా భగవంత్ కేసరి సినిమా దాకా ఎన్నో అద్భుతాలు సినిమాలు నటించి మమ్మల్ని అందరినీ ఎంతో ఆకర్షించారు. మేము బాలయ్య బాబు పుట్టినరోజు అంటే ఒక పండగ వాతావరణంగా చేసుకుంటాము. ఈ రోజు వెలుగు స్కూల్లో చేసుకునే దానికి ఇలా పెద్దవాళ్ళ మధ్యలో చేసుకున్న దానికి చాలా గర్విస్తున్నాము. వీళ్ళ పెద్దవారి ఆశీస్సులు అందరూ కూడా మా బాలయ్య బాబు కావాలని మా హిందూపురంలో అనేదేమి చాలా ప్రజలకు చాలా మేలు చేస్తున్నాడు. రాష్ట్ర స్థాయిలో కూడా సేవా కార్యక్రమాల్లో బాలయ్య ఫ్యాన్స్ అలాగే అందరూ కలిసి చేస్తున్నారు. వాళ్ళకందరికీ కూడా మా ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే బాలయ్య బాబుకు మరొక్కసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు. ఈరోజు మా అభిమాన నాయకుడు నందమూరి బాలయ్య బాబు గారి జన్మదిన కార్యక్రమంలో ఈరోజు మదనపల్లి పట్టణం నందు వెలుగు పాఠశాల ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ బాలకృష్ణ జన్మదిన వేడుకలు మేము కొన్ని సంవత్సరాల నుండి చేస్తున్నాము. బాలకృష్ణ బర్త్డే అంటే మాకు పండుగ వాతావరణంగా ఉంటుంది. బాలయ్య బాబు గారు రాజకీయ రంగంలోనైతేనేమి, సినీ రంగంలోనైతేనేమి ఆయనే సాటి అని చెప్పేసి అందరికీ తెలిసిన విషయమే. మేము కూడా ఈ ముందు మేము చెప్తున్నది ఏమంటే బాలయ్య బాబు గారి సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు. వసంతారకం ఇండియా క్యాన్సర్ అనే హాస్పిటల్ పెట్టి ఎంతో మందికి క్యాన్సర్ పేషెంట్లకి ఆయన ఉచిత వైద్యం అందిస్తున్న గొప్ప వ్యక్తి బాలయ్య బాబు గారు. అదే రాజకీయ రంగంలోనైతేనేమి, హిందూపురం నియోజకవర్గ ప్రజలనైతేనే కాకుండా కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైనా ఏదైనా సమస్య అంటే కూడా తన దీనితో ముందుకు తీసుకెళ్తూ సమస్యను పరిష్కరించే విధంగా ముందుకు పోతున్నాము. జై బాలయ్య, జై బాలయ్య. మన నందమూరి బాలయ్య అభిమాన సంఘం ఆధ్వర్యంలో ఈరోజు 64 పుట్టినరోజు జరుపుకుంటున్న మన నందమూరి బాలయ్యకు మనం అందరము శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు, కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటూ ప్రజాసేవలను మరియు ఏదన్నా కానీ ఈ స్వచ్ఛంద సంస్థ ద్వారా కూడా